హాయ్ ఫ్రెండ్స్, గోసెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ డైట్. ఇక్కడ మనం చాలామంది చాలా రకరకాల డైట్లు ఫాలో అవుతూ వెయిట్ లాస్ అవ్వడానికి, ఈ దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవన్నీ వాళ్ళకి సాధ్యం పడక, అవన్నీ డైలీ వాళ్ళు మెయింటైన్ చేయలేక, డైలీ దాన్ని ఫాలో అవ్వలేక వాళ్ళు కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు మానేయటం, లేకపోతే కొన్ని రోజులు మళ్ళీ వెయిట్ పెరగటం, మళ్ళీ ఆ రోగాలు ట్రిగ్గర్ అవ్వటం, మళ్ళీ కంటిన్యూ అవ్వటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. రకరకాల వేలు లక్షలు ఖర్చు పెట్టుకుని చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ డైట్ అనేది ప్రాపర్ డైట్ గురించి మనం తెలుసుకుంటే, అంటే మనం బాడీకి కావాల్సినవి ఏ క్వాంటిటీల్లో ఎలా ఏమేమి తినాలి అనేది ముందు అది తెలుసుకుంటే, ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు మనం చేసే వర్క్ను బట్టి మనం తెలుసుకుంటే మనకి అసలు ఆ ప్రాబ్లమ్స్, రకరకాల డైట్లు మెయింటైన్ చేయాల్సిన పనే ఉండదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడున్నది శారీరకమైన శ్రమ, ఫిజికల్గా చేసే వర్క్ చాలా తగ్గిపోయినాయి. అందరికీ నార్మల్ జాబులు కూర్చొని చేసే కానీ, కంప్యూటర్ దగ్గర కానీ, ఎక్కువగా మజిల్ని ఎక్కువ కష్టపెట్టే కానీ ఇట్లాంటివి ఏవి లేవు. కాబట్టి అన్నీ ఈజీగా మైండ్తో చేసే పనులే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఫుడ్ తినే ఆహారం కూడా మనం ఆ విధంగానే ఉంచుకోవాలి. కాబట్టి అది తెలుసుకోవాలి. దీనికి తగ్గట్టుగానే ఆ ఆహారాన్ని కూడా మనం మార్చుకోవాలి. మనం తినే ఆహారంలో ఏది ఎక్కువ తినాలి, ఏది తక్కువ తినాలి అనేది మనకు తెలిస్తే మనం దీర్ఘకాలిక రోగాల్లో కానీ, మనం వెయిట్ పెరగటం కానీ ఇలాంటివి జరగవనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, మనం తినే దాంట్లో మార్నింగ్ టిఫిన్ చేస్తాం, లంచ్ చేస్తాం, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ చేస్తాం, మళ్ళీ నైట్ డిన్నర్ అని 4 రకాలుగా మన బాడీలో వేసేసి మనం వెయిట్ పెరగకుండా ఉండాలి అంటే అది సాధ్యపడేది కాదు. ఎందుకంటే మనం చేసే పనేమో చాలా తగ్గిపోయింది. ఫిజికల్గా చేసే పనులు చాలా తగ్గిపోయినాయి, శారీరకంగా చేసే పనులు చాలా తగ్గిపోయినాయి, కష్టపడి చేసే పనులు చాలా తగ్గిపోయినాయి. కాబట్టి మనం తిండి మాత్రం ఇంతకుముందు 2 సార్లు 3 సార్లు తినేవాళ్ళలో ఇప్పుడు 3, 4, 5 సార్లు కూడా తినే టైం వచ్చేసింది. ప్రతి ఒక్కదానికి లంచ్ బ్రేక్ అని, టిఫిన్ బ్రేక్ అని, లేకపోతే స్నాక్స్ బ్రేక్ అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా మనకి గ్యాపులు తీసుకుని మనం ఎక్కువగా తినడానికి అలవాటు పడిపోయాం అన్నమాట. కాబట్టి మన వర్కులేమో ఫిజికల్గా కష్టపడి చేసే వర్కులు తగ్గిపోయి తినే తిండి మాత్రం పెరిగిపోయింది. మరి ఆటోమేటిక్గా వెయిట్ పెరుగుతూ ఉంటారు. బీపీలు, షుగర్లు, ఇలాంటి కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కామన్గా వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు తినాల్సింది మనం చేసే రెగ్యులర్ వర్కులను బట్టే తప్ప కూలీలు తిన్నట్టు, వ్యవసాయం చేసేవాళ్ళు తిన్నట్టు, కష్టపడి పని చేసేవాళ్ళు తిన్నట్టు మనం కూడా వాళ్ళకన్నా ఎక్కువగా తినేసి మనం వెయిట్ తగ్గాలంటే అయ్యేది కాదన్నమాట. ఇక్కడ ఏమంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మార్నింగ్ టిఫిన్ చేయాలి, మంచిగా ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి, కార్బ్స్ తక్కువ తీసుకోవాలి. సేమ్ లంచ్లో కూడా అంతే. మనం లంచ్లో కర్రీస్ ఎక్కువ ఉండాలి. కర్రీస్లో ప్రోటీను, ఫైబరు, విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి. నీకు వచ్చేది కార్బోహైడ్రేట్స్, రైస్ కానీ, చపాతీ కానీ, వేరేది ఏది తిన్నా కానీ ఇవి తక్కువ తినాలి. ఆ కర్రీ, ప్రోటీను, ఫైబరు, విటమిన్స్ ఇవి ఎక్కువగా ఉండాలనేది గుర్తుపెట్టుకుంటే, ఇలా గుర్తుపెట్టుకుని రోజుకు 2 పూటలు మాత్రమే తింటే, సాయంత్రం పూట తినటం అవాయిడ్ చేస్తే మీ లైఫ్లో దీర్ఘకాలిక రోగాలు రాకుండా అవాయిడ్ చేసినట్టు అనేది గుర్తుపెట్టుకోవాలి. దీనికి పెద్ద రీసెర్చ్ ఏం అవసరంలా, డాక్టర్ల దగ్గర చెక్ చేసుకోవాల్సిన పని లేదు. నేను సాయంత్రం తినకుండా ఉంటే ఏమవుతాను, ఎలా ఉంటాను, ఏందని, ఇదంతా సైకలాజికల్ ప్రాబ్లం. నువ్వు మార్నింగ్ లేవగానే మంచి ప్రోటీను, ఫైబర్, విటమిన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవటం, లంచ్లో కూడా మంచి 2-3 కూరలు ఉండేటట్టు, రైస్ తక్కువ, చపాతీ తక్కువ ఉండేటట్టు ఫుల్గా కడుపు నిండా తినొచ్చు, ఏం కాదు. ఈ 2 పూటలు కడుపు నిండా తిని ఈవినింగ్ టైం తినకుండా ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఇప్పుడు మనం తిన్నదే మన బాడీకి సరిపోతుంది అనేది మీరు తెలుసుకోవాలి. ఇదంతా మనం 3 సార్లు తినాలి, 4 సార్లు తినాలి అనేది ఇదంతా సైకలాజికల్ ప్రాబ్లంగా మనం ఒక స్ట్రెస్లో ఉండిపోయాం అన్నమాట. కాబట్టి అవన్నీ మీరు ఒకేసారి ట్రై చేయలేకపోతే వీక్లీ ట్రైజ్ మానేసి చూడండి. ఏదో వర్క్ బిజీలో వచ్చేసి అలా స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి నైట్ పడుకోండి. తొందరగా 9:30, 10కే పడుకోండి తినకుండా. ఎప్పుడైతే మీరు తినకుండా పడుకుంటారో ఒకరోజు, నెక్స్ట్ డే మార్నింగ్ ఎట్లాగో టిఫిన్ చేస్తాం మార్నింగ్ లేవగానే, అది మీకు అంత ఇంపాక్ట్ ఉండదు.
అట్లా మళ్ళీ లంచ్ టైంలో లంచ్ తింటాం. ఆ ఈవినింగ్ 5-6 వరకు మీకు అంతగా ఏమనిపించదు. ఆ 6 కాడి నుంచి తినలేదు అనేది మన మైండ్ సెట్ గుర్తు చేస్తూ ఉంటుంది అన్నమాట. మన మైండ్ సెట్కి ఏం చెప్పాలి అంటే నేను నైట్ తినను అనేది మనం సిగ్నల్ ఇస్తే మన బాడీ కూడా దానికి అలవాటు పడిపోయి 2 పూట్లకు అలవాటు పడిపోయి మా టిఫిను లంచ్కే పరిమితం అయిపోయి మనం ఆరోగ్యకరంగా ఉండటానికి అది ఎంతో దోహదపడుతుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం చేసే వర్క్ చాలా తగ్గిపోయినప్పుడు తిండి ఎక్కువైపోయి మనం రకరకాల దీర్ఘకాలిక రోగాలను బారిన పడి బాగా సఫర్ అయిపోతూ ఉన్నారన్నమాట చాలామంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈవినింగ్ టైం తినటం మానేసి చూడండి, మీ లైఫ్లో మెరాకిల్స్ జరుగుతాయి అన్నమాట. ఎందుకంటే అందుట్లో మళ్ళీ నైట్ కూడా మనం అంతగా చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే బాడీలో పార్ట్స్ అన్నీ కూడా రెస్ట్కి వెళ్ళినప్పుడు మనకి స్లీపింగ్ కూడా మంచి డీప్ స్లీప్ గాఢ నిద్ర పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖాళీ కడుపుతో పడుకుంటే గాఢ నిద్ర ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మనం నెక్స్ట్ డే మార్నింగ్ యాక్టివ్గా ఉంటాము. దానికి కావాల్సిన మార్నింగ్ ఎట్లా టిఫిన్ చేస్తాం, మళ్ళీ లంచ్ చేస్తాం. దీనికి ఇట్లా చేసినప్పుడు ఈవినింగ్ టైం ఎప్పుడైతే స్కిప్ చేస్తారో, ఈవినింగ్ టైం తినటం ఎప్పుడైతే మానుతారో, లేకపోతే వీక్లీ 1-2 తినండి. 2 రోజులు మానేయండి, 3వ రోజు ఓర్చుకోలేకపోతే 3వ రోజు తినండి. మళ్ళీ ఇంకో 2 రోజులు మానండి, ఇంకో రోజు తినండి. అట్లా మెల్లిమెల్లిగా ఈవినింగ్ టైం డిన్నర్ని స్కిప్ చేయండి. మీరు దీర్ఘకాలిక రోగాలను కూడా స్కిప్ చేసినట్టు అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ట్రై చేయండి. ఇదేదో పెద్ద బ్రహ్మ విద్య కాదు, దీనికి పెద్ద రీసెర్చ్లు అవసరం లేదు, దీనికి పెద్ద టెస్టులు కూడా అవసరం లేదు. మన బాడీ సిమ్టమ్స్ మనకు చెబుతాయి. ఒక వారం 10 రోజులు అది చేస్తే ఆ బాడీ మనకి దానికి సెట్ అయిందా సెట్ అవ్వలేదా అనేది మన బాడీ మనకే హింట్ ఇస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మనం ముందుకెళ్తే అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇదంతా సైకలాజికల్ ప్రాబ్లమే. నేను నైట్ అన్నం తినాలి, తిన్నాకే నేను పడుకోవాలి, కడుపు నిండా తిన్నాకే పడుకోవాలి, తింటేనే నాకు నిద్ర వచ్చింది, కడుపులో ఉంటేనే నాకు నిద్ర వచ్చింది. ఇదంతా ఏంటంటే ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లంలో ఉండిపోయామన్నమాట మనం అందరం. అది అంతే. లేదు అన్నప్పుడు రాను మెల్లిగా ఒక 1 వీక్ 10 డేస్ 1 మంత్ ఇది అలవాటు అయిందనుకో, ఖాళీ కడుపుతో ఉండి పడుకోవడం అనేది రాను మనకు అదే దానికే సెట్ అయిపోద్ది అన్నమాట మన బాడీ. ఎందుకంటే మన బాడీకి అంత ఎనర్జీలు, అంత ప్రోటీను, కార్బోహైడ్రేట్ ఇంతంత అవసరం లేదు మనం చేసే పనులకి. కాబట్టి ఇది మీరు గ్రహించి మీరు ట్రై చేసి చూడండి. 2-3 ఫస్ట్ స్టార్టింగ్ వీక్లీ ట్రైస్ స్కిప్ చేయండి. ఆ తర్వాత 2 డేస్కి ఒకసారి తింటాం ట్రై చేయండి. ఆ తర్వాత వీక్లీ వన్స్ అలా మెల్లిగా 1 మంత్ 2 మంత్స్ తర్వాత ఈ నైట్ టైం డిన్నర్ తినేది స్కిప్ చేసి చూడండి. 2 టైమ్సే తినండి. మీ హెల్త్ మీ చేతుల్లో ఎంత ఆరోగ్యకరంగా ఉంటుందో మీరే గ్రహిస్తారు. మీ నిద్ర కూడా మంచిగా డీప్ స్లీప్కి వెళ్ళి మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో సైకలాజికల్గా హెల్తీగా ఉంటారనేది గుర్తుపెట్టుకోవాలి మీరు.